డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ భగ్గుమంది. గొల్లపల్లి సూర్యారావు చేరికను రాజోలు వైసీపీ క్యాడర్ స్వాగతించకపోవడంతో విభేదాలు బయటపడ్డాయి. రాజోలు సీటు గొల్లపల్లికి ఇవ్వొద్దంటూ సగినీటిపల్లి మూడు తూముల వద్ద నిరసన తెలిపారు. ఇక మోకాలపై కూర్చొని ఆందోళన చేశారు. సిద్ధం సభ ఫ్లెక్సీలను తీసేసి రాజోలు గడ్డ రాపాక అడ్డ అంటూ నినాదాలు చేశారు. రాజోలు సీటు మార్చకపోతే రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. రాజోలు సీటుపై రాపాకుంటేనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రాపాక ఉంటేనే జై జగన్ జై రాపాక రాపాక నాయకత్వం రాజోలు సీటుపై రాపాక నాయకత్వం జై జగన్. గత 5 సంవత్సరాల నుండి మన రాపాక వరప్రసాద్ గారు ఎన్నో సేవలు అందించి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని తెలుగుదేశంలో ఉండి ఈరోజు వైసీపీ టికెట్ ఇచ్చి నేను ఇక్కడ నుండి కంటెస్ట్ చేస్తున్నాను, నాకు మద్దతు పలకండి అంటున్నారు. ఇది ఎంతవరకు సబబని నేను అడుగుతున్నా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించండి. సిద్ధం సభకు రాజోలు నియోజకవర్గం నుండి ఎంతమంది వెళ్ళారో మీరు విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తే రాపాక వరప్రసాద్ గారికి ఎంత స్ట్రెంత్ ఉందో మీకే తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని కాదని గొల్లపల్లి సూర్యరావు గారికి ఇస్తే నష్టపోయేది మీరే సార్. మేమంతా సిద్ధంగా ఉన్నాం, కానీ ఇది ఒక్కసారి ఆలోచించమని మీ అందరికీ మనవి చేసుకుంటూ. నిన్న కాక మొన్న వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు టికెట్ ఇవ్వడం అన్నది మేము ఎవరం కూడా ఒప్పుకోవట్లేదు. ఆ విషయంలో నియోజకవర్గంలో ప్రతి గడపని టచ్ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఏంటి యావది మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరో కూడా మేము సిద్ధంగా లేము ఏ విషయంలో కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 అన్నారు. అదే కనుక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వని పక్షంలో 175 ఉండదు, 174 ఉంటుంది అని చెప్పేసి మొట్టమొదటిగా మేము రాజోలు నియోజకవర్గం నుంచి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్లేనరీలోనే ఏంటి ఆసరా మీటింగ్ ఏంటి కానీ ఏ విషయంలో అయినా సరే రాపాక వరప్రసాద్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నడుచుకున్నారు. ఏ విషయంలో కూడా అది ఇవ్వకపోవటం అన్నది అది మంచిది కాదు, పార్టీకి కూడా ఇది కాదు. ఒకవేళ ఈ 13వ తారీఖు కల్లా నిర్ధారించకపోతే కనుక మేమందరం మూకుమ్మడి రాజీనామా చేయడానికి సిద్ధంగా